తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసేవారు. ఆ తరువాత పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తున్నారు. తిరుమలలో స్వామిని దర్శనం చేసుకున్న వారికి, దర్శనం చేసుకోని వారికి లడ్డూల విక్రయాల్లో విడివిడిగా నిబంధనలు పెట్టారు. స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. అదనంగా లడ్డూలు కావాలంటే ఒక్కొక్క లడ్డూకి 50 రూపాయల చొప్పున చెల్లించి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. దర్శనం చేసుకోని భక్తులకు లడ్డూలు కావాలంటే మాత్రం ఆధార్ కార్డు తప్పనిసరి. ఒక్క ఆధార్కు 2 లడ్డూలు మాత్రమే ఇస్తారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కో ఆధార్కు 2 చొప్పున లడ్డూలు కొనుక్కోవచ్చు. ఒక ఆధార్ కార్డు ద్వారా ఒక నెలలో ఎన్ని లడ్డూలు కొన్నారనే విషయాన్ని సమీక్షిస్తున్నారు.